చామంతిని అందరూ ప్రెసిడెంట్‌గా నిలబడమని చెప్పటంతో, లేదు నేను ఒక యజ్ఞం కోసం వచ్చాను. నాకు చదువు మాత్రమే ముఖ్యం. ఇలాంటివన్నీ వద్దనే వద్దు. నేను నిలబడనని తేల్చి చెప్పేస్తుంది. భరత్ నువ్వెందుకు నిలబడకూడదు అని చామంతి చెప్తుంది. అవును భరత్ నువ్వు నిలబడు అని స్టూడెంట్స్ అందరూ చెప్పటంతో, అలా చామంతి కూడా చెప్పటంతో, సరే నేను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తాను అని భరత్ నామినేషన్ ఫామ్‌ని ఫిలప్ చేస్తూ ఉంటారు. అప్పుడే నిషా, గుణ అక్కడికి వచ్చి ఇక గుణ అయితే రివాల్వర్‌ని చూపిస్తూ, బెదిరిస్తూ నిషాకి పోటీగా నువ్వు నిలబడతావా? నిషా మాత్రమే యునానిమస్‌గా పోటీలో గెలవాలి. నీకు నిలబడే అర్హత లేదు. నువ్వు నిలబడ్డావా నీ ప్రాణాలు తీసేస్తా. విప్పరా షర్టు విప్పరా అని షర్టు విప్పించి నిషాతో పోటీగా నాకు ప్రెసిడెంట్‌గా నిలబడే అర్హత లేదు. నేను అందుకు అనర్హుడిని అని ఒక బోర్డుని మెడలో వేసి కాలేజీ మొత్తం తిప్పిస్తూ ఉంటాడు. రేయ్! అదిగోరా ఆ పిట్ట గోడ ఎక్కి నువ్వు నడవరా నడు అని రివాల్వర్ చూపిస్తూ గుణ బెదిరిస్తూ ఉండటంతో భరత్ చేసేదేమీ లేక అలా అర్ధనగ్నంగా మెడలో బోర్డు వేసుకొని తీగ పట్టుకొని పిట్టగోడపై నడుస్తూ ఉంటాడు. రేయ్! అలా కాదు చేతులు వెనక్కి పెట్టి నడవరా నడు అని రివాల్వర్ చూపిస్తూ గుణ బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న చామంతి, ఏ భరత్ ఏంటి అలా నడుస్తున్నావు అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఈ లోపలే సపోర్టు లేని కారణంగా గుణ ఆ పై అంతస్తు నుంచి కింద పడిపోతాడు. తల పగిలి ప్రాణాలు వదిలేస్తాడు. దాంతో చామంతి అప్పుడే కారు దిగుతున్న ప్రేమ్ ఇద్దరు పరుగులు పెడుతూ భరత్ దగ్గరికి వస్తూ ఉంటారు. అలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్న భరత్ దగ్గరికి వచ్చి భరత్ భరత్ అని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. మరి కొన ఊపిరితోనైనా ఉన్నాడా లేకుంటే పూర్తిగా ప్రాణాలు కోల్పోయాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.